వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. దమ్మన్నపేట గ్రామంలో శివకేశవులకు భేదం లేదు అని చాటి చెప్పుతూ ప్రతిష్ఠించబడినటువంటి సపరివార సీతారామచంద్ర స్వామి వారి దేవాలయము, అదేవిధంగా శివపంచాయతన రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో శార్వరీనామ సంవత్సరంలో మాఘమాస చతుర్దశి మహాశివరాత్రిని పురస్కరించుకొని గ్రామస్తులు, దేవాలయ కమిటీ సభ్యులు అందరూ కూడా స్వామివారి యొక్క ఉత్సవాన్ని ఏకాన్నికంగా, అంటే ఒక్కరోజు మహోత్సవంగా దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దేదీప్యమానంగా ఆ స్వామివారి యొక్క పూజాధికారులు నిర్వర్తించుకోవడానికి ఈరోజు ఉదయాత్ పూర్వము 5. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శివాలయంలో ఉన్నాం. ఇప్పుడు గుడి దగ్గర ఉన్నాం. మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన ఫాలోవర్స్, సపోర్టర్స్ అందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకున్నా. మీరు కూడా మొక్కుకోరి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక గుడి చూపిస్తా. గంటల నుంచే స్వామివారికి సుప్రభాత సేవ, అదేవిధంగా స్థాపిత దేవతల యొక్క అభిషేకము, అదేవిధంగా శివపంచాయతన అధిష్టాన దేవతల యొక్క అభిషేక పంచామృతాభిషేకము, పంచసూక్త రుద్రాభిషేకములు, లఘున్యాసపూర్వక పారాయణము, మహాన్యాస పారాయణ పూర్వకంగా స్వామివారికి అభిషేకాదులు నిర్వర్తించడం జరిగింది. అదే విధముగా చెప్పండి, మాం రక్ష మమ గ్రామం రక్ష ఆయుకర్త పుష్టికర్త కళ్యాణకర్త వరదాభవ అనేన సరీప ఊష్మాండ నారికేల కొబ్బరికాయ కొట్టు సార్ ఎవరు ఆయుకర్త పుష్టికర్త కళ్యాణకర్త వరదాభవ అనేన సరీప నారికేల బలిప్రదాన ఉంది. అదే విధముగా ఈరోజు ఏకాండికంగా బ్రహ్మకలశ స్థాపన, ఆదిత్యాది నవగ్రహ లోకపాలక పంచలోకపాలక దిక్పాలక దేవత ఆవాహన అర్చన, స్థాపిత దేవతా పూజలు, అదేవిధముగా స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులందరికీ ఉండాలని ఎప్పుడూ కూడా స్వామివారు ఆ స్వామివారి యొక్క మంగళ శాసనాల్ని గ్రామస్తులపైన ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి విశేషమైనటువంటి స్థాపిత దేవతా హవన పూర్వకంగా రుద్రహవనాన్ని నిర్వర్తించడం జరిగింది. దిగ్దేవతా ప్రీతిగా దిగ్బలిని, కూష్మాండ నారికేల బలిని కూడా ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. ఈరోజు రాత్రి స్వామివారి యొక్క విశేష కళ్యాణాన్ని దమ్మన్నపేట గ్రామంలో గ్రామస్తులందరూ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఇట్టి హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రసాదం పంపిణీ జరుగుతుంది. పంచామృతం ఒకటి, నైవేద్యం సిరా. ఎట్లుందా? మంచిగా ఉందా? సిరా కూడా టేస్ట్ చేద్దాం. అక్కడ ఇద్దరు కట్టుకొని అందరు దేవుందంటేనే మంచిగా ఉంటుంది. ఇక పదం పలుకులు కిస్మిస్లు అన్నీ వేసారు. మీ ఊళ్ళో తీర్థం లేకుండా రేపు రారి మా ఊళ్ళో. పంచామృతం గ్లాస్లో పోతారు, చాలా స్వీట్ ఉంది. అదే టేస్ట్ చేద్దాం. సెకండ్ టైం ఇది. తర్వాత నైవేద్యం. ఓం నమ శివాయ. ప్రసాదం మీకు కూడా తీసుకోరి. పిల్లలందరూ రెడీ. ప్రసాదం తీసుకున్నారు అందరూ? తీసుకున్న వాళ్ళు తినరు, మళ్ళీ రాకుండా దగ్గులేదు. దేవాలయం కమిటీ తరఫున అర్చక స్వామిగా మేము కోరడం జరుగుతున్నది. అదేవిధంగా రేపు స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ ఉన్నది కనుక అన్నప్రసాదాన్ని భక్తులందరూ కూడా వచ్చి స్వీకరించవలసిందిగా సూచన చేస్తున్నాం. స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భలే టాలెంట్ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ డే. నిన్న మహాశివరాత్రి జరిగింది కదా. ఏంటిదంటే నిన్న నిలారాలు, ఒక్క పొద్దు, జాగారాలు ఉంటారు కదా. ఇయ్యాల ఏంటిదంటే అన్నదానము, మంచి పరమాన్నాలు అవి ఇవి అండేరు. పొద్దున్న చూసిన
కూర ఎగ్దమ్ 5-6 రకాల కూరలు చేసారు. మంచిగా తిని మొత్తం ఆ వీడియో మొత్తం కవర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం భోజనాల లైన్లో కూర్చున్నాం. అప్పుడు అన్నం వచ్చింది, కూరలు అన్నీ చూద్దాం. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది నిన్న మహాశివరాత్రి జాగారము ఒక పొద్దు నిలారం ఉంటారు కదా. ఈరోజు అన్నదానం ప్లస్ జాతర, పావులు గీవులు పోరాలు ధూమ్ధామ్ తడాగా ఉంది. మొత్తం ఆగం ఉంది. బాబా మంది ఫుల్ ఉన్నారు. ఎండ మంచిగానే కొడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా అందరు? ఏమేమి కూరలు పెట్టిర్రా? సాంబారు, సోరకాయ, ఆలు వంకాయ, మొత్తానికి అయితే ఒక 6-7 రకాల కూరలు పెట్టిర్రు. ఎట్లున్నారా భోజనాలు? స్వీట్ మాత్రం ఎగ్దమ్ ఉంది. నేను డబుల్ వేయించుకొని తిన్నా, మస్తు ఉంది. ఎట్లుందిరా మరి జాతర ప్రభావం ఎట్లుందిరా? ఊళ్ళో బగ్గమంది వచ్చిరు కదా, ఎండ కొట్టినా కానీ మస్తు ఎగ్దమ్ చేసిరు కా. ఇప్పుడు మరి ఏం చెప్దామరా మరి అందరికి? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భలే టాలెంట్ గురు యూట్యూబ్ ఛానల్.